సంక్షేమ పథకాల పేరుతో కోట్ల నిధులు వెచ్చించే ప్రభుత్వాలు శరీర అవయవ దాతలను ప్రోత్సహించడంతో పాటు దాతల కుటుంబాలకు అండగా నిలవాలని విశాఖలో ప్రముఖులు డిమాండ్ చేశారు. దేశ భద్రత కోసం సైనికులు ప్రాణాలు అర్పిస్తుంటే అవయవదాతలు ప్రాణాలు కాపాడుతున్నారని గుర్తు చేశారు. రోడ్డు ప్రమాదాలు నియంత్రిస్తే అవయవదాతల అవసరం తగ్గుతుందని అభిప్రాయపడ్డారు. విశాఖలో సోమవారం అఖిల భారత అవయవదాతల సంఘం, సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్తంగా చేపట్టిన అవయవదాన పక్షోత్సవాలు సందడిగా జరిగాయి. జీవీఎంసీ కాంప్లెక్స్ వద్ద పూజ్య గాంధీజీ విగ్రహం నుంచి ద్వారకానగర్ పబ్లిక్ లైబ్రరీ వరకు భారీ అవగాహన ర్యాలీ ఆకర్షించింది. ఈ ర్యాలీని రాష్ట్ర అదనపు పోలీస్ డైరెక్టర్ జనరల్, విశాఖ పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి జెండా ఊపి ప్రారంభించారు. అనేక మంది శరీర అవయవదాతలు, సామాజికవేత్తలు, సంఘ సంస్కర్తలు, కేజీహెచ్ వైద్యులు, సిబ్బంది, ఏఎన్ఎంలు ఈ ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. మరణించినా జీవించండంటూ నినాదాలు చేశారు. అమెరికా, చైనా తర్వాత భారతదేశంలో అవయవదానంపై చైతన్యం పెరుగుతుందని డాక్టర్ శంఖబ్రత బాగ్చి సంతోషం వెలుబుచ్చారు. గుండె, ఊపిరితిత్తులు తదితర అవయవాలకు డిమాండ్ పెరుగుతున్న తరుణంలో ఇప్పుడున్న దాతలు చాలడం లేదన్నారు. రోడ్డు ప్రమాదాల వల్ల బ్రెయిన్ డెడ్ కేసులు పెరుగుతున్నాయని చెప్పారు. అవయవదానంపై అవగాహన కలిగిస్తున్న అఖిల భారత అవయవదాతల సంఘాన్ని ప్రశంసించారు. భారత అవయవదాన దినోత్సవం సందర్భంగా మేడం గారికి అందరికీ నా యొక్క హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు. ప్రపంచం చూస్తే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మరియు చైనా తర్వాత భారతదేశంలో ఎక్కువ అవయవ దానం, ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతున్నది. కానీ డిమాండ్ చూస్తే సప్లై చాలా తక్కువ. ఇప్పుడు కూడా చూస్తే 8,000 కంటే ఎక్కువ మంది అవయవ కోసం ఎదురు చూస్తున్నారండి. వెయిటింగ్ లిస్ట్లో పేర్లు ఉన్నాయి. అందులో 5,000 కంటే ఎక్కువ మంది లివర్ ట్రాన్స్ప్లాంట్, 3,000 మంది లంగ్ ట్రాన్స్ప్లాంట్, మిగతా వాళ్ళు హార్ట్ ట్రాన్స్ప్లాంట్ మరియు ప్యాంక్రియాస్ ట్రాన్స్ప్లాంట్ కోసం ఎదురు చూస్తున్నారు. అది కాకుండా ఎంతమంది అంధులు, బ్లైండ్ పర్సన్స్ నేత్రదానం కోసం ఎదురు చూస్తున్నారు, కార్నియా ట్రాన్స్ప్లాంట్ కోసం. మన అందరికీ తెలుసు, బర్న్ పేషెంట్స్ స్కిన్ ట్రాన్స్ప్లాంట్ కోసం ఎదురు చూస్తారంట. ఇక్కడ ఒకవైపు మనం అవయవదానం చేస్తామని ప్రతిజ్ఞ చేస్తాము. ఇక్కడ ఇంకొక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. నిన్న కూడా ఒక అవయవదానం కేసు జరిగింది. మేము గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేశాము. తరచుగా ఇలా చేస్తూ ఉంటాము. కానీ మన అందరికీ తెలుసు, బ్రెయిన్ డెడ్ ఒక పేషెంట్ ఉంటే 8 ప్రాణాలు మనం కాపాడవచ్చు. హార్ట్, లివర్, లంగ్స్, ప్యాంక్రియాస్, కార్నియా, స్కిన్, కిడ్నీ ఇవన్నీ మనం దానం చేయొచ్చు. కానీ బ్రెయిన్ డెడ్ పేషెంట్స్ ఎక్కువగా రోడ్ ప్రమాదాల్లో బ్రెయిన్ డెడ్ జరుగుతుంది. మనం రోడ్ ప్రమాదాలు తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నాం. అప్పుడు బ్రెయిన్ డెడ్ పేషెంట్ సంఖ్య బాగా తగ్గిపోతుంది. అదే మేము ఆశిస్తున్నాం. అప్పుడు ఈ ఆర్గాన్ కోసం ఎదురు చూస్తున్న వ్యక్తులకు అవయవం ఎలా వస్తుంది? అందుకే మన దేశంలో రీసెర్చ్ చాలా అవసరం. సైంటిఫిక్ రీసెర్చ్ చేసి స్టెమ్ సెల్ నుండి కొత్త అవయవం సృష్టించడం, అది మనకు చాలా అవసరం. భారతదేశం బయట యుఎస్లో ఇంకా కొన్ని అడ్వాన్స్ కంట్రీస్లో ఆ రీసెర్చ్ జరుగుతున్నది. ఒక చిన్న సెల్ నుండి, కోశం నుండి మొత్తం అవయవం తయారు చేయడానికి వాళ్ళు పెట్టి డిష్లో స్టెమ్ సెల్ తీసుకొని అవయవం తయారు చేయడానికి ప్రయత్నంలో ఉన్నారండి. అది మనం చేయగలిగితే చాలా వరకు ఈ సమస్య తగ్గిపోతుంది. మన అందరికీ తెలుసు, పీక్ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా కొన్ని దేశాల్లో సక్సెస్ఫుల్గా జరిగింది. అంటే మానవ అవయవం దొరకపోయినా
ఈ అవయవ ట్రాన్స్ప్లాంటేషన్ ఎలా సాధ్యం అది ఆల్రెడీ రీసెర్చ్ జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా సత్ఫలితాలు ఇస్తుంది ఈ రీసెర్చ్. అప్పుడు ఈ డిమాండ్ ప్రకారం సప్లై మనం చేయొచ్చు. బ్రెయిన్ డెడ్ పేషెంట్ కోసం ఎదురు చూడడం అవసరం ఉండదు. అది కాకుండా ఈ అవయవ దానం గురించి సమాజంలో అవగాహన కల్పించాలి. చాలామందికి భయం ఉంది, అపోహలు ఉన్నాయి, అవి తొలగించాలి. ఈ బాధ్యత మన అందరికీ. ఈ చక్కటి కార్యక్రమం నిర్వహిస్తున్న మేడంకి, గూడూరు శీతల మహాలక్ష్మి మేడంకి, చైర్పర్సన్ స్పెక్ మేడంకి, ఆర్కే ఫౌండేషన్, అఖిల్ భారత శరీర అవయవ దాతల సంఘం మరియు ఆర్కే ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళందరికీ ఈ సందర్భంగా మరొకసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఒక్క వ్యక్తి కూడా అవయవం కోసం వెయిటింగ్ లిస్ట్లో ఉండకూడదు. ఆ రోజు త్వరలో రావాలి అని ఆశిస్తూ, ప్రార్థిస్తూ, కోరుకుంటూ ద్వారకానగర్ పబ్లిక్ లైబ్రరీలో జరిగిన వేడుకలో ప్రభుత్వ విప్ గణబాబు ప్రసంగించారు. సమాజంలో అవయవదాతల కోసం ఎదురు చూసే వారి సంఖ్య పెరుగుతుండడం ఆవేదన గొలుపుతోందన్నారు. తాను ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడానికి వెళ్లినప్పుడు ఇలాంటి సమస్యలే ఎక్కువగా ఎదురవుతున్నాయని విచారం వెలుబుచ్చారు. అవయవదాతల సంఘానికి సారథ్యం వహిస్తున్న డాక్టర్ గూడూరు సీతామహాలక్ష్మి సేవలను ప్రశంసించారు. మిగిలిన అనుభవం చేయగలుగుతున్నారు. మేము ఏదైనా వచ్చి వైద్యం సహకారం కోసం వస్తాం, హాస్పిటల్స్ కూడా డాక్టర్స్తో ఫోన్ చేసి వైద్యం ఇవ్వాలని అంటున్నాం. బట్ వీటికి వచ్చేటప్పటికి ఆ ఉన్నటువంటి నెంబర్కి మ్యాచ్ అయ్యే విధంగా ఎదురు చూపుతూ ఉంటున్నాయి. ఏ రకమైన సమాధానం చెప్పలేక అక్కడ ప్రతి సమస్యకు పరిష్కారం చెప్పే అలవాటు నాకు ఉంది. కానీ ఇక్కడ వచ్చేటప్పటికి వెంటనే ఆ పరిష్కరించలేకపోయేటువంటి ఆ లోటు అనేటువంటి మాకు ఎప్పుడు కూడా ఉంటూ ఉంటుంది. సో దీనికి ఇంకో రకమైన చేసేది ఏం కాదు, ప్రభుత్వాలు చేసేది, లేకపోతే ప్రజాప్రతినిధులు చేసేది ఏం లేదు. ఇలాంటి అంటే అనేక స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి, అనేక ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. కానీ ఈ సర్వీస్లో మీరు అందరినీ అవేర్నెస్ క్రియేట్ చేసేటువంటి ఈ కార్యక్రమం మాత్రం అద్భుతమైనటువంటి కార్యక్రమం. మారుతున్నటువంటి ఈ సమాజంలో ఇంకా మార్పులు తీసుకొచ్చే దానికి సొసైటీ ఇన్వాల్వ్ అవుతేనే కానీ ప్రభుత్వాలు చేయగలిగే కార్యక్రమాలు కాదు. అలాంటి సొసైటీలో మీరు ఈరోజు చేస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమంగా ఇది భావించాలి. ఇది ఏ రకంగా మనం ఇంకా కంపెనీ మోడ్లో ఇంకా తీసుకెళ్లాలో, దానికి ఏ ప్లాట్ఫామ్స్ వినియోగించుకోవాలో దానికి కూడా నా సలహాలు సూచనగా, నా సంపూర్ణ సహకారంగా ఎప్పుడూ ఉంటుందని చెప్పి దేశ రక్షణ కోసం సైనికులు ప్రాణత్యాగాలు చేస్తుంటే శరీర అవయవదాతలు ప్రాణాలిస్తున్నారని లెఫ్టినెంట్ జి భద్రయ్య గుర్తు చేశారు. ఇతర దేశాల్లో మరింత మంది ప్రాణదాతలు పెరుగుతున్నారని చెప్పారు. ఆపరేషన్ సింధూర్, ఆపరేషన్ పరాక్రమ్, ఎవరెవరికైతే సోల్జర్స్ కి విపరీతమైనటువంటి గన్ షాట్స్ కానీ చాలా అవయవాలు కానీ పాడవుతుంటాయి. సో అలాంటి మెయిన్ హాస్పిటల్ లైక్ మన ఆర్మీ హాస్పిటల్ ఢిల్లీ, పూణే, ఇలాంటి అవయవ దానం ఎవరెవరైతే చేస్తుంటారో బ్లడ్ డొనేషన్ చాలా ఉపయోగపడతాయి. సో యుద్ధకాలంలో రక్తదానం, చర్మదానం, కణజాల దానం అనేక మంది గాయపడిన సైనిక ప్రాణాలను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. సో అగైన్ ఇట్ ఈస్ ఎ గుడ్ ఇన్స్పిరేషన్ టు ఆల్ ఆఫ్ us. We must do it. అందువల్ల అవయవ దానం గురించి అవగాహన సమాజానికి అమూల్యమైనది. If you compare to the other countries like United States of America, Spain, France, రష్యా వంటి దేశాలు అవయవ దానంలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచి వేలాది మంది ప్రాణాలను కాపాడుతున్నాయి. మనము కూడా ఆ దిశగా ముందుకు సాగాలి. అవయవదాతల్లో పేద సామాన్య వర్గాల వారే ఎక్కువగా ఉన్నారని, కేజీహెచ్ వంటి పెద్ద ఆసుపత్రులలో ఉచితంగా అవయవ మార్పిడికి సరైన సాంకేతిక యంత్రాంగం లేక దాతల అవయవాలు పేద సామాన్య వర్గాలకు అందడం లేదని అఖిల భారత అవయవదాతల సంఘం సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ గూడూరు సీతామహాలక్ష్మి ఆవేదన వెలుబుచ్చారు. కార్పొరేట్ ఆసుపత్రుల్లో పేదల అవయవాలు సంపన్న వర్గాలకే ఉపయోగపడుతున్నాయన్న ఆవేదన ప్రజల్లో కనిపిస్తుందని చెప్పారు. అవయవాలు దానం చేసే ఇలాంటి వారి కుటుంబాలకు ప్రభుత్వం కృతజ్ఞతగా ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. మన ప్రభుత్వం ఒక జీవో ఇచ్చి
ఇదే రోజున అన్ని పాఠశాలల్లో, అన్ని కాలేజెస్లో, అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఇటు అధికారులు, అనధికారులు, యువకులు, విద్యార్థులు అందరూ కూడా వాలంటీర్గా అవయవదాన పక్షోత్సవాలు నిర్వహించే విధంగా ప్రభుత్వం ఒక జీవోని తీసుకురావాలి, లేదా ఒక సర్క్యులర్ ఇవ్వాలని మేము అపీల్ చేస్తున్నామని. ప్రభుత్వం పూనుకొని ఈ కార్యక్రమానికి దిశానిర్దేశం చేయగలిగితే ఇంకా ఎక్కువ మంది ప్రజానీకం ఈ ఉద్యమంలోకి రావడానికి అవకాశం ఉంటుంది. సో ఒక ఎన్జిఓగా లేదా ఒక సామాజిక ఉద్యమంగా మేము ఒక 22.5 దశాబ్దాలు ఈ ప్రయత్నం మేము మొదలుపెట్టాం. కొంత కదలికి వచ్చింది, కానీ ఇంకా రావాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే మన జనాభా 146 కోట్లు. సో అవయవదాతల సంఖ్య పెరగాలంటే ప్రభుత్వాలు కొన్ని ప్రోత్సాహకాలు ప్రకటించాలండి. అందులో ఒకటి ఆన్లైన్లో ఎలాగైతే అవయవదానాన్ని రిజిస్టర్ చేసుకోవడానికి నోటా ఉంది, జీవన్దాన్ ఉంది, కానీ ఈ నెంబర్లు కానీ ఈ వెబ్సైట్స్ కానీ ఎక్కడ దొరుకుతాయనేది సామాన్య ప్రజలకు అర్థం కాదండి. కాబట్టి ప్రతి హాస్పిటల్స్ దగ్గర, ప్రతి కార్యాలయాల దగ్గర, ప్రభుత్వ కార్యాలయాల దగ్గర, ముఖ్యంగా జనరల్ హాస్పిటల్ దగ్గర, పిహెచ్సి సెంటర్ల దగ్గర ఒక హోర్డింగ్స్ పెట్టమని మేము ప్రభుత్వానికి అపీల్ చేస్తామండి. అంటే ఆ టోల్ ఫ్రీ నెంబర్ కానీ, నోటో వెబ్సైట్ కానీ, జీవన్దాన్ వెబ్సైట్ కానీ అక్కడ డిస్ప్లే చేసినట్లయితే ఖచ్చితంగా అది చూసి సామాన్య మానవులు కూడా ఆన్లైన్లో ఎన్రోల్ అవుతారు. అట్లాగే శరీర దానం చేయాలి. పెద్దవాళ్ళం అయిపోయిన తర్వాత మనం న్యాచురల్గానే చనిపోతాం. అప్పుడు మన కళ్ళని దానం చేయగలిగితే, కార్నియా డొనేట్ చేయగలిగితే 2 మందికి చూపిస్తాం. తర్వాత మన ఈ మొత్తం దేహాన్ని దగ్గరలోని మెడికల్ కాలేజీకి ఇచ్చేస్తే మన స్కిన్ ఉపయోగపడుతుందండి. 24 గంటల లోపల ఈ స్కిన్ లేయర్ తీసేస్తే స్కిన్ డోనర్ అవుతాం. స్కిన్ గ్రాఫ్టింగ్ ఉపయోగపడుతుంది. కాలిన గాయాలకి స్కిన్ గ్రాఫ్టింగ్ ఉపయోగపడుతుంది. అలాగే అంతిమంగా మన అస్థిపంజర దానం కూడా అందులో ఇంక్లూడ్ అయి ఉందండి. ఇట్లాగా మన మానవ దేహం ఒక విజ్ఞాన గ్రంథంగా, ప్రయోగశాలగా, ముడిసరుకుగా, బోధనోపకరణంగా ఉపయోగపడే అవకాశం పార్థివ దేహదానంలో ఉంది. కానీ ఈ పార్థివ దేహదాతలకి తమ దేహాన్ని రిజిస్టర్ చేసుకోవాలంటే చాలా క్లిష్టమైన ప్రక్రియలు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అమలు చేస్తున్నాయి. అవన్నిటినీ కూడా ఒక కామన్ గైడ్లైన్స్ ఇమ్మని అడుగుతున్నాం. ఒక జీవో కామన్గా ప్రభుత్వం ఇచ్చి ఆ అప్లికేషన్ కూడా ప్రభుత్వ మెడికల్ కాలేజీలకి మనం ఇవ్వగలిగే అప్లికేషన్ ఏదైతే ఉందో అది కామన్గా రూపొందించి అది ఆన్లైన్లో పెట్టినట్లయితే ఎవరైనా సరే ఆన్లైన్ ద్వారా దేహదాన అప్లికేషన్లు కూడా డౌన్లోడ్ చేసుకుని మళ్ళీ అప్లోడ్ చేసి సబ్మిట్ చేసే విధంగా సింప్లిఫై చేసినట్లయితే ఇంకా ఎక్కువ మంది దేహదాతలు ముందుకు వస్తారు. ఈ రకంగా ప్రభుత్వం ఇలాంటి చిన్న చిన్న మార్పులు అవయవదాతలకి, శరీరదాతలకి లైసెన్సులు ఇచ్చేటప్పుడు, ఆధార్ కార్డులు ఇచ్చేటప్పుడు, జనాభా లెక్కలు సేకరణప్పుడు, అట్లా ఇంకా ప్రభుత్వ పరమైన ఏవైనా కార్డులు ఇష్యూ చేసేటప్పుడు మీరు అవయవదాతగా ఉంటారా, శరీరదాతగా ఉంటారా, రక్తదాతగా ఉంటారా అని ఒక కాలం పెట్టగలిగినట్లయితే ఇష్టం ఉన్న ప్రజలు టిక్కు పెడతారండి. ఆ రకంగా ఒక సెన్సస్ కూడా మనకు వస్తుంది. భారతదేశంలో ఎంతమంది ఇలాంటి మానవీయ కార్యక్రమాలకు ముందుకు వస్తున్నారు అనేది తెలుస్తుంది మనకి. అలాగే పాఠ్య గ్రంథాల్లో సిలబస్గా రూపొందించమని అడుగుతున్నామండి. అవయవదానం మీద, శరీర దానం మీద ప్రజలకి, పిల్లలకి ముందుగా అవేర్నెస్ వస్తుంది. సో ఇలాంటి మార్పులన్నీ తీసుకురమ్మని రాష్ట్ర ప్రభుత్వాలు అపీల్ చేస్తూ అనేక పర్యాయాలు ఉత్తరాలు రాస్తున్నామండి. యాక్చువల్గా నేను 2 తెలుగు రాష్ట్రాల్లో 2013 నుంచి 2020 వరకు ఏ అవయవదానం చేసిన కుటుంబం అయితే ఉందో ఆ కుటుంబాన్ని నేను వ్యక్తిగతంగా కలవడం జరిగిందండి. అక్కడ ఉన్న పరిస్థితులు నేను స్వయంగా పరిశీలించానండి. ఎవరు సంపన్నులు కాదండి, ఎవరు కూడా సెలబ్రిటీలు కాదండి, వాళ్ళు ఎవరు రాజకీయ నేతలు కూడా కాదు, లేదా సమాజంలో ఉన్నతమైన వర్గాలకు సంబంధించిన ప్రజలు కూడా కాదండి. కాయ కష్టం చేసుకుంటూ బడుగు జీవులండి, కూలీనాలు చేసుకుంటున్న వాళ్ళు, రోజువారీ కూలి పనులకు వెళ్తున్నారు, సెంట్రింగ్ పనులు చేస్తున్న వాళ్ళు, లేదా కార్పెంటరీ పని చేస్తున్న వాళ్ళు, లేదా ఆటో డ్రైవర్లుగా ఉన్నవాళ్ళు, లేదా ఇంకా చిన్న చిన్న దినసరి కూలీలుగా పనిచేస్తున్న వాళ్ళే అవయవదాతలుగా ముందుకు వచ్చారండి. మనకి అనురాధ అని ఇక్కడ మన డైరీ ఫామ్ దగ్గర ఒక అమ్మాయి ఉంటుందండి, కనకరాజు వాళ్ళ హస్బెండ్. 10 ఏళ్ల క్రితం ఆయన సెంట్రింగ్ పనులు చేస్తూ కింద పడి చనిపోయాడు. ఆయన చనిపోతే అవయవాలు దానం చేసింది ఆ మహాతల్లి. 1 year బాగున్నాడు తనకి, అయినా సరే గుండె దిటవ చేసుకుని తన భర్త అవయవాలు దానం చేసింది. ఈవేళ అనురాధ గిన్నెలు కడుక్కుంటూ బతుకుతుందండి చిన్న కాఫీ కొట్లో. ఆ అమ్మాయి కూడా ఇంటర్మీడియట్ చదువుకుందండి. ఏదైనా ఒక చిన్న స్వీపర్ ఉద్యోగం ఇచ్చిన మన కలెక్టర్ ఆఫీసులో ఆ కుటుంబం బతుకుద్దని చెప్పేసి ప్రభుత్వానికి నేను అపీల్ చేశాను. ఆ బిడ్డ చదువుకి మన సంస్థ నుంచి కొంత సాయం అందించాను. అట్లాగే బంటు మహేష్ చాలా పేద కుటుంబం అండి, అయినా సరే ఆ కుటుంబం దానం చేసింది. ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. అలాగే మునగబాటి ప్రసాద్ అండి, నేను వెళ్ళి స్వయంగా చూశాను మంగళగిరిలో. ఆయన గుండె శ్రీకాకుళంలో ఉన్న ఒక 16 ఏళ్ల అమ్మాయికి ప్రాణం పోసిందండి. తరలి వెళ్ళి సిమ్స్లో హాస్పిటల్లో అమ్మాయి 6th తీసుకుంటుంది. ఎదురు చూస్తుంది ఎవరైనా దాతలుంటే బతుకుదామని. ఆ అమ్మాయికి పూర్ణాశ్రీ ఇచ్చి ఆయన చనిపోయాడు. ఆయన కిడ్నీలు డొనేట్ చేస్తారు, అవయవాలని డొనేట్ చేస్తారు. ఆయన భార్య
సంధ్యారాణి గారు. ఆ అమ్మాయి కూడా ఇంటర్మీడియట్ చదువుకుందండి. నేను 2 ఏళ్ల క్రితం ఆ అమ్మాయిని మన 5వ రాష్ట్ర మహాసభల్లో మన సత్యకుమార్ యాదవ్ గారి చేతుల మీదుగా సన్మానం చేయడం కూడా జరిగిందండి. ఆ తల్లికి 2 పిల్లలండి, చెరోకి 20,000 మనం ఆర్థిక సహాయం చేసి ఆ బిడ్డలు చదువుకోవడానికి మన ఆర్గనైజేషన్ నుంచి. కానీ అది తాత్కాలికమేనండి. ఆ బిడ్డలు శాశ్వతంగా ఉపాధి పొందాలి, ఆ కుటుంబం 2 పూట్ల అన్నం తినాలంటే ఆ అమ్మాయి కూలి పనికి వెళ్తుందండి. ఆ సంధ్యారాణి ఆమెకి ఒక ఉపాధి మార్గం చూపించినట్లయితే, ఒక అవుట్సోర్సింగ్ ఉద్యోగం ఇచ్చినట్లయితే తన బిడ్డలు బాగా చదివించుకోగలుగుద్ది, తను గౌరవంగా తలెత్తుకుని బతకగలుగుద్ది. ఈ రకంగా జిల్లాకి మహా అయితే ఏడాదిలో 5-6 కన్నా అవయవదాతలు రావట్లేదండి. అది కోట్లలో లక్షల్లో లేరు ఇంకా మనకి సంఖ్య. ఇంకా 0.08లోనే మనం ఉన్నాం. 10 లక్షల్లో 1% కూడా అవయవదాతలు ఇంకా లేరండి. సో కాబట్టి అలాంటి కుటుంబాలని ఆదుకున్నట్లయితే, ఆర్థిక భద్రత కల్పించినట్లయితే, అచ్చన ఉద్యోగం ఇచ్చినట్లయితే, గౌరవ కుమార్ యాదవ్ గారు మన మంత్రి గారు 1 లక్ష రూపాయలు ఇస్తాను, 10,000 రూపాయలు, 1 లక్ష రూపాయలు పెంచుతూ ఆయన ప్రకటన చేశారు. సంతోషమే, ఆహ్వానిద్దాం. కానీ అది శాశ్వతం కాదండి. ఆ 1 లక్ష రూపాయలు కూర్చుంటే అయిపోతాయి. కానీ అదే ఉద్యోగం ఇస్తే జీవితకాలం ఆ కుటుంబం పోషించబడుతుంది. సో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజల నుంచి వస్తున్న ఈ యొక్క స్పందనను అర్థం చేసుకొని మా ఆర్గనైజేషన్ ఆయనకి అనేక దఫాలుగా కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వటం జరుగుతుందండి. వారు దయతో స్పందించి అలాంటి కుటుంబాలను ఆదుకోవడానికి ముందుకు రావాలని, ఒక అవుట్సోర్సింగ్ పద్ధతిలోనూ, కాంట్రాక్ట్ పద్ధతిలోనూ ఒక ఉద్యోగ భద్రత కల్పించండి. ఒక కలెక్టర్ డిస్క్రిమినేషన్లోనే ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ ప్యూన్ ఉద్యోగాలు, అటెండర్ ఉద్యోగాలు, స్వీపర్ ఉద్యోగాలు, క్లాస్ 4 ఎంప్లాయ్మెంట్ ఎన్నో ఉంటాయండి. అలాంటి ఉద్యోగాలు ఇచ్చేటప్పుడు వీరికి ప్రయారిటీ ఇచ్చి ఆ జిల్లాలో ఉన్న అవయవదాతల కుటుంబం, అక్కడ చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా, కుటుంబాల అర్హులు ఉన్నారా అని పరిశీలించి ఒక ఉద్యోగాన్ని ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని వినయపూర్వకంగా మేము అఖిల భారత శరీర అవయవదాతల సంఘం తరఫున మీ ద్వారా అప్పీల్ చేస్తున్నాము. అలాగే జీవనదానం అండి. ఇప్పుడు జీవనదానం వచ్చే 2013 నుంచి ఇప్పటి వరకు చాలామంది జీవనదానంలో ఆర్గాన్ డొనేట్ చేస్తామని ఎన్రోల్ అవుతున్నారు. లక్షల్లో ఎన్రోల్ అవుతున్నారండి, వేలల్లో ఎన్రోల్ అవుతున్నారు. స్వీకర్తలు కూడా అంతకు మించి 5 ఉన్నారండి వెయిటింగ్ లిస్ట్లో. మాకు అవయవం కావాలి, కిడ్నీ కావాలి, లివర్ కావాలి, గుండె కావాలి, పాంక్రియాసిస్ కావాలి. కానీ పెరుగుతున్న సంఖ్యకి తగినట్టుగా అవయవదాతలు ఇంకా దొరకలేదండి. ఎందుకంటే వాళ్ళు బ్రెయిన్ డెడ్ అయితేనే కదా అవయవదానంలో రిజిస్టర్ అయిన వాళ్ళందరికీ కూడా అవయవాలు ఇవ్వడానికి అవకాశం ఉండదండి. కాబట్టి ఒక పాజిటివ్ అంశంగా ముందుకు వెళ్తున్నాం అంతే. కానీ ఎప్పుడు బ్రెయిన్ డెడ్ అవుతాం మనకు తెలియదు. అనుకోని మరణం వచ్చినప్పుడు ఆ కుటుంబాలు సంసిద్ధంగా ఉండి అవయవాలు దానం చేస్తారు. అలా దానం చేసినా సరే ఎప్పటికీ కూడా మరి అవయవదాతల సంఖ్య వేలల్లో, లక్షల్లో ఉంటే మనం 10ల్లో, 100ల్లో మాత్రమే ఉన్నామండి ఈ అవయవదాతలు. అంటే బ్రెయిన్ డెడ్ కేసులు 1,00,000 యాక్సిడెంట్లు ఇవాళ ఇండియాలో అవుతూ ఉంటే ఎవ్రీ ఇయర్ 1% కూడా ముందుకు రావట్లేదు. అంటే మిగతా వాళ్ళందరి అవయవాలు, అంత విలువైన అవయవాలు మట్టిపాలైపోతున్నాయి. కాబట్టి ఇంకా అవేర్నెస్ పెరగాలి. ప్రభుత్వాలు ఇంకా మనం చేస్తున్న సర్వీసు సరిపోవట్లేదండి. ప్రభుత్వాలు ముందుకు వచ్చి ఈ కార్యక్రమాలని, ఈ 15 రోజుల పక్షోత్సవాలని ప్రభుత్వ పరంగా నిర్ణయించి తీసుకుని ఒక పాలసీ మ్యాటర్గా తయారు చేస్తే అవయవదాతల సంఖ్య పెరుగుతాయి. అట్లా ఇంకొక అపోహ ఉంది. ఆ అపోహ ఏంటంటే సంపన్నులే అవయవాలు తీసుకుంటున్నారు అవయవదానం ద్వారా అనేది సామాన్య ప్రజల్లో. నన్ను ప్రెస్ మీట్లో కూడా కొంతమంది జర్నలిస్టులు అడిగారు, జీవనదాన్ కోఆర్డినేటర్ కానీ. దానికి ఏంటంటే అవయవాలు ఫ్రీగానే ఇవ్వగలుగుతున్నాం, కానీ అవయవాలు మార్పిడికి అయ్యే ఖర్చు ప్రైవేట్ హాస్పిటల్ ఉచితంగా చెయ్యవు కదండి. మన వాళ్ళందరూ వెళ్ళి కార్పొరేట్ హాస్పిటల్లోనే అవయవ మార్పిడి చేసుకుంటున్నారు. మనం మీ కళ్ళ ముందు మీరు చూశారు, అల్లు లక్ష్మణం ఆ అబ్బాయి 25,000 రూపాయలు ఇచ్చి ఆదుకున్నామని డయాలసిస్ మీద ఉన్నాడు, 18 ఏళ్ల కుర్రాడు. ఆ అబ్బాయికి అవయవం దొరికింది, కానీ కేర్ హాస్పిటల్కి వెళ్తే 9 లక్షల రూపాయలు తీసుకురా అవయవ మార్పిడి అవుతుంది, నీ పేరు వచ్చింది అన్నారు. ఆ అబ్బాయి దగ్గర 9 లక్షలు లేవు. డయాలసిస్ మీద ఉంటూనే ఆ ప్రాణాన్ని నిలబెట్టుకోవడానికి పోరాడుతూనే ఆ అబ్బాయి కన్ను మూసాడు మన కళ్ళ ముందే. ఆ తర్వాత ఉన్న వాడికి ఆ అవయవం వెళ్ళింది. రిజిస్ట్రేషన్లో ముందు వచ్చిన వాడు ముందు, వెనక వచ్చిన వాడు వెనక. ఆ అవయవాన్ని దానం ఇచ్చినా స్వీకరించడానికి ఈ అవయవ స్వీకర్త సంసిద్ధంగా లేడు, ఎందుకంటే వాడి డబ్బులు లేవు. కాబట్టి పేదలకి మేలు జరగాలంటే ఆరోగ్యశ్రీ పరిధిలోకి అవయవ మార్పిడి తీసుకురావాలండి. వాళ్ళు కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళినా కానీ పేదలకి అవయవ మార్పిడి ఉచితంగా జరగాలి, ₹1 ఖర్చు లేకుండా. మన ప్రభుత్వ హాస్పిటల్స్లో ఉచితంగా ఆపరేషన్లు జరుగుతాయి, కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయలేదు. ఎప్పటి నుంచో మన కేజీహెచ్లో, జీజీహెచ్లో, సిమ్స్లో, రంగారాయ మెడికల్ కాలేజీలో, రిమ్స్లో, అన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు అనుబంధంగా ఉన్న జనరల్ హాస్పిటల్స్లో జీవనదానం విభాగాలు పెట్టమని మనం డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే పేదలకి మరి విమ్స్ లాంటి, కేజీహెచ్ లాంటివే ఆధారం అండి. అక్కడ అవయవ మార్పిడి
మార్పిడి సెంటర్ ఉన్నట్లయితే, అక్కడ టీమ్ ఆఫ్ డాక్టర్స్ అండ్ ఎక్స్పర్ట్స్ అక్కడ పెట్టగలిగినట్లయితే, అవయవ మార్పిడి విభాగం అక్కడ ఉన్నట్లయితే అక్కడే ఉచితంగా జరుగుతాయండి. యాక్సిడెంట్లన్నీ కేజీహెచ్కి వస్తాయండి. అక్కడ వాళ్ళు మాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, మేము అవయవాలు తొలగించలేము, ఈ బ్రెయిన్ డెత్ కేసు తీసుకెళ్ళి ప్రైవేట్ హాస్పిటల్ పంపించండి అని చెబుతుంటే ఆ ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళకి ఒక కిడ్నీ దక్కుతుంది కాబట్టి మిగతా అవయవ దానంలో వెయిటింగ్ లిస్ట్లో ఉన్న వాళ్ళకి, జీవనదానంలో వెయిటింగ్ లిస్ట్లో ఉన్న వాళ్ళకి అవయవాలు వెళ్తున్నాయి. కానీ ప్రభుత్వాలు ఇంకా మన తెలంగాణ ప్రభుత్వం చేసిందంటే 2016లో అవయవ ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న వాళ్ళకి ఉచితంగా అవయవ మార్పిడి జరుగుతుంది. కానీ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాక్షికంగా అమలు చేశారండి. డయాలసిస్ మీద ఉన్న పేషెంట్లకి పెన్షన్లు ఇస్తున్నారు, వెరీ గుడ్, కానీ అది శాశ్వత పరిష్కారం కాదు. ఆయనకి ఎప్పుడైనా జీవనదానం ద్వారా బ్రెయిన్ డెడ్ కేసులో ఆయన గ్రూపుకు మ్యాచ్ అయ్యే అవయవం దొరికినప్పుడు ఆపరేషన్ అంటే అవయవ మార్పిడి జరగడానికి కావాల్సిన వ్యయం ఆ పేద కుటుంబాలు భరించలేకపోతున్నారు. కాబట్టి అలాంటి ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న పేద కుటుంబానికి అవయవ మార్పును ఉచితంగా చేసేటట్టుగా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురావాలి. అవయవ మార్పులని అనేక సంవత్సరాలుగా, దశాబ్ద కాలంగా ఈ జీవనదానం వచ్చినప్పటి నుంచి కూడా మేము అప్పీల్ చేస్తున్నామండి. ఉత్తరాలు రాస్తూనే ఉన్నాం, కలిసినప్పుడల్లా మంత్రి గారిని, ముఖ్యమంత్రి గారిని విన్నవిస్తూనే ఉన్నాం. దయచేసి మన రాష్ట్ర ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్లో కూడా అవయవ మార్పిడి పేదలకు ఉచితంగా అందేలా చేయమని, జీజీహెచ్లో 4 గుండె మార్పిడి ఆపరేషన్ ఉచితంగా చేశారండి మన గుంటూరులో. అట్లాగే కేజీహెచ్లో కూడా చేయగలిగిన అవకాశం ఉంది. అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయండి. పోస్ట్ ఆపరేషన్ తర్వాత అక్కడ పరిస్థితుల్ని కూలంకషంగా మరి అక్కడ హైజీనిక్గా ఉండాలి కాబట్టి పరిశీలించి అభివృద్ధి చేయండి. ఒక బ్లాక్ అవయవ మార్పిడికి కేటాయించమని మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, దశాబ్ద కాలంగా అడుగుతున్నాం. కాబట్టి అలాంటి మార్పులు, చిన్న మార్పులు మన ప్రభుత్వ హాస్పిటల్ డాక్టర్లు ఎక్స్పర్ట్స్ ఉన్నారు. అలాగే ఎంతోమంది పేదలు వేల మంది అక్కడికి వచ్చి చికిత్స తీసుకుంటున్నారు. అవయవ మార్పిడి కేంద్రం కూడా అక్కడ ఉన్నట్లయితే ఇప్పుడు ప్రతిరోజు మీరు చూసే ఉంటారు, 100కు పైన డయాలసిస్లు అవుతుంటాయండి. పై బ్లాక్లో, కింద బ్లాక్లో చూడండి కేజీహెచ్లో. వాళ్ళ ఆయుష్ డయాలసిస్ మీద ఉన్నంత వరకే, ఎప్పుడోకప్పుడు వాళ్ళు అల్పాయుష్లుగా చనిపోతారు. కానీ వాళ్ళకే మన ఆరోగ్యశ్రీ కార్డు వర్తింపజేసినట్లయితే, లేదా కేజీహెచ్లో అవయవ మార్పిడి కేంద్రాన్ని పెట్టగలిగి ఉన్నట్లయితే ఖచ్చితంగా అక్కడే అవయవ మార్పిడి జరుగుతుంది. వాళ్ళ ప్రాణాలు నిలబడతాయి. పేదల ప్రాణాలకు కూడా ప్రభుత్వం భద్రత కల్పించాలి, పేదల ప్రాణాలు కూడా నిలబెట్టాలని చెప్పేసి మేము అప్పీల్ చేస్తున్నామండి. ఈ దిశలో ప్రభుత్వం ఆలోచిస్తారని ఆశిస్తున్నాము. సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ ట్రస్టీ బీకే రామేశ్వరి అవయవదానం ఆవశ్యకతను గుర్తు చేశారు. మంచి కార్యక్రమాలు చేయడం ద్వారా స్వర్గానికి చేరుకోవాలని పిలుపునిచ్చారు. సంక్షేమ పథకాల పేరిట కోట్ల రూపాయలు వెచ్చించే ప్రభుత్వాలు అవయవదాతల కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. ప్రజలు స్పందించాలంటే ప్రభుత్వ అధికారులు కూడా ముందు స్పందించాలి. ఈ అవయవదానం అనేది ప్రతి ఒక్కరు కూడా చాలా సహజంగా చేయొచ్చు. మనం యూజ్ అండ్ త్రో ఎన్నో వాడుతూ ఉన్నాం ఈరోజు. అలాగే మన శరీరాన్ని ఉపయోగించిన అనంతరం, మన మరణానంతరం కూడా మన శరీరం 8 మందికి జీవదానం అవుతుంటే మరి అంతకన్నా గొప్ప మహోన్నత కారణం ఇంకొకటి ఉండదు. ప్రభుత్వము కేవలము ఈ సదస్సులని నిర్వహించడానికి ధనము కొన్ని కోట్ల రూపాయలు యావత్ భారతదేశంలో ఖర్చు పెడుతున్నారు. కానీ ఆ విధంగా అవగాహన సదస్సుల నుండి ప్రజలు చేస్తూనే ఉన్నారు. ప్రజలే ఈరోజు ఉద్యమాన్ని మహోన్నత స్థాయిలో నడిపిస్తూ ఉన్నారు. ప్రభుత్వ అధికారులు ఆ ఒక్క రోజునే స్పందిస్తున్నారు. కాబట్టి ఇది ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ అధికారులు వీరందరూ కూడా దీన్ని పురస్కరించుకుని ఒక ఉద్యమంగా వాళ్ళు కూడా దీన్ని అవగాహన సదస్సులు నిర్వహిస్తూ, అలాగే ఈ శరీర దానాన్ని ఇచ్చేటువంటి దాతలకి కోఆర్డినేట్ చేస్తూ వాళ్ళకి సహకారాన్ని ఎంతైనా అందించాలండి. ఎందుకంటే ఒక పేదవాడు ఒక కిడ్నీయో ఒక లివరో ఇస్తాడు, లేకపోతే ఇంకోదే ఇస్తాడు. కానీ వాళ్ళకి ఇచ్చినందుకు ప్రతిఫలం ఆ కుటుంబానికి కూడా వాళ్ళ జీవన విధానానికి పూర్తిగా ఉపయోగపడే విధంగా ఉండాలి. ఇది ప్రభుత్వం తక్షణమే స్పందించాలండి. ప్రపంచ ఆరోగ్య సంస్థ వాళ్ళు ఏం చెప్పారంటే మానవ శరీరం ఒక 222 కోట్ల సంపత్తితో రూపాయలతోటి విలువైందని చెప్తున్నారు అన్నమాట. ప్రతి శరీరంలో ఒక నరం కానివ్వండి, చర్మం కానివ్వండి, ఇందులో ఉన్నటువంటి లింఫ్ నోడ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా చాలా ఉపయోగకరమైనవి. రక్తదానం చేస్తున్నారు, అందరూ నేత్రదానం మాత్రం చేస్తున్నారు. కానీ అవయవదానం చేయడానికి ఎందుకు ముందుకు రావట్లేదంటే భారతదేశంలో ఉన్న అపోహలు, మూఢనమ్మకాలు, అంధవిశ్వాసాలు వదలాల్సిందే. సైన్స్ వృద్ధైనటువంటి ఈ రోజుల్లో కూడా మనుషులు ఛాదస్త భావాలతోటి వాళ్ళ శరీరాన్ని కాల్చి స్వర్గానికి ఎలా వెళతారు?
శరీరాలు ఏవి కూడా స్వర్గానికి వెళ్ళవు. ఒక మంచి కార్యం చేయడం ద్వారా స్వర్గం లాంటి జీవితాన్ని మనం జీవించవచ్చు. కేజీహెచ్ ఆంధ్ర మెడికల్ కళాశాల అటానమీ విభాగాధిపతి డాక్టర్ రవీంద్ర కిషోర్, జీవన్ ధాన్ కోఆర్డినేటర్ ఇందిరా, ఆంధ్రప్రదేశ్ శరీర అవయవదాతల సంఘ రాష్ట్ర కార్యదర్శి ఎన్ శివాజీ, సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ ట్రస్టీలు అట్లూరి ఉషారాణి, ఎంజీఎల్ అరుణ్ కుమారి, కోశాధికారి పి శ్రీహరిరాజు, జిల్లా శరీర అవయవదాతల సంఘ కార్యదర్శి వై నోకరాజు, ఉపాధ్యక్షుడు ఎల్లప్పు గణేష్, స్పెక్ట్ మేనేజర్ హారిక తదితరులు పాల్గొన్నారు. ఈ వేడుకలో సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ రూపొందించిన పుస్తకావిష్కరణ చేశారు.